29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And I హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాహస్ టీవీ. ఇప్పుడు మనం గార్ల మండలం ముల్కనూరు గ్రామంలో ఉన్నాము. మన రామచంద్ర గారి పామాయిల్ తోటలో ఉన్నాము. ఈరోజు సర్దార్ పటేల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడే ప్లేయర్స్ అందరు కలిసి ఈరోజు ఇక్కడ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది రామచంద్ర గారి పామాయిల్ తోటలో. ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళ ఒపీనియన్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు సత్యనారాయణ గారిని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కుందాం మనం. సత్యనారాయణ గారు, మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఎట్లుంది మీ ఎక్స్పీరియన్స్? వీకెండ్ అది మామూలుగా అయితే సాఫ్ట్వేర్స్ వీకెండ్ సాటర్డే సండే ఎంజాయ్ చేస్తారు. అయితే మాకు వీకెండ్ అనేది సండే. ఈరోజు సండే కార్యక్రమాన్ని మేము గత 25 సంవత్సరాల నుంచి ఖమ్మంలోనే స్టే చేస్తున్నాం. ఒక విలేజ్ వాతావరణం ఇక్కడ ఉంది. అయితే ఇక్కడికి రావటం అనేది మేము బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రతిరోజు అందరూ వివిధ రకాల ఉద్యోగులు, అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వేతర ఉద్యోగులు, అలాగే అన్ని ప్రైవేట్ సెక్టర్లు చేసేవారు ఈ యొక్క విలేజ్ వాతావరణానికి వచ్చి, అంటే ఖమ్మం సిటీకి ఒక 45 కిలోమీటర్ల దూరం ఉంది. రావటం అనేది మాకు చాలా సంతోషం. రీక్రియేషన్గా అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకొని ఇక్కడ ఈ వాతావరణాన్ని కల్పించినటువంటి రామచంద్రరావు గారు సారు, ఈ యొక్క ల్యాండ్ ఓనర్ గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసిన మా మిత్ర బృందం అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క ఎంజాయ్ అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా మింగిలై మంచిగా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కేఎస్ఆర్ గారు. మరొక మిత్రులు సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ రవి రాథోడ్ గారి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం మనం. ఇప్పుడు రవి రాథోడ్ గారి ఉపోద్ఘాతం చూసినట్లయితే, బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే బీజేపీ ఎస్టీ సెల్కి మెయిన్ లీడర్గా ఉన్నారు. ఇప్పుడు వారి ఒపీనియన్ తీసుకుందాం మనం. రాథోడ్ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు రిక్రియేషన్కి ఇంత దూరం వచ్చాం కదా మనం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అందరికీ నమస్కారం. ముఖ్యంగా సాహస్ టీవీ ఛానల్ వ్యూవర్స్కి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. మన దిలీప్ గారు ఇటువంటి మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారు లైవ్ కవరేజ్ చేయడం ఏదైతే ఉందో, నిజంగా మాకు ఇది చాలా అదృష్టం. ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్నే లేవంగానే ఎవరి పనుల్లో వాళ్ళు, రాజకీయాలకు, ఉద్యోగాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, లెక్చరర్లు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మేము ఎవ్రీడే బ్యాడ్మింటన్ ఆడుతూ ఈరోజు అవుటింగ్కి వచ్చాము, గెట్ టుగెదర్ చేసుకోవడానికి. మెకానికల్ లైఫ్కి భిన్నంగా ఈరోజు మేము ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి వరద రామచంద్రయ్య, మా తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్నయ్య పామాయిల్ తోటకు వచ్చాము. ఇక్కడ వాతావరణం పల్లెటూరి వాతావరణం, మెకానికల్ లైఫ్కి భిన్నమైనటువంటి వాతావరణం, చక్కటి ఈ వాతావరణంలో ఈరోజు మేము ఇక్కడ వంటలు తయారు చేసుకుంటూ స్నేహితుల మధ్య గడపడానికి, ఒక మంచి వాతావరణాన్ని మేము అనుభవించడానికి ఇక్కడికి వచ్చాము. సాహస్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ రాథోడ్ గారు. ఇప్పుడు నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్న రవికుమార్ గారి ఒపీనియన్ తీసుకుందాం మనం. రవికుమార్ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? సార్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా సాహస్ టీవీ ఈ కవరేజ్ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ కల్చర్లో, స్పోర్ట్స్ యాక్టివిటీలో అందరం ఒకటే అన్నట్టుగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన రామచంద్రరావు గారికి, అలాగే మా తోటి మిత్రులైన శ్రీనివాసరావు గారికి, రవి రాథోడ్ గారికి, మంగు గారికి, అందరికీ, ముఖ్యంగా మీకు కూడా శుభోదయం అండి. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము అంటే కేవలం సండే అనేది వీక్ స్టార్టింగ్ డే. యాక్చువల్గా మాకు ఎంప్లాయీస్ అందరికీ హాలిడే. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వ్యాయామం అనేది మనం సిటీలో చేసుకుంటాం. దాంట్లో భాగంగానే ఒకసారి ఈ వీక్ స్టార్టింగ్ రోజున పచ్చటి వాతావరణంలో చేసుకోవాలని చెప్పేసి ఈ పామాయిల్ తోటలో మనం నిర్మించుకోవడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైన నా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇలాగే చేసుకోవాలని చెప్పేసి, మళ్ళా చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ రవి గారు. ఇప్పుడు మరొక సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీను గారు సార్ వచ్చేసి ఇప్పుడు చింతకాని మండలం పెద్దపాతర్లపాడులో గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. వారి మాటల్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం మనం. శ్రీను సార్, మీ ఎట్లుంది మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ? ఓకే, నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తూ
ఒక 2 సంవత్సరాల నుంచి సర్దార్ పటేల్ స్టేడియంలో ఇండోర్‌లో బ్యాడ్మింటన్‌లో మేమందరం కూడా మిత్రులతో కలిసి ఆట ఆడుతూ ఉంటాం సాయంత్రం. సరే ఆట అనేది ముఖ్యంగా వ్యాయామం కోసం మేమందరం కలిసి ఆడటం ప్రారంభించినాం. సరే ఆటలనేవి వ్యాయామం అనేది ఈ వయసులో చాలా అవసరం కాబట్టి అందరం కలిసి 2 సంవత్సరాల నుంచి కలిసి ఆడుతున్నా కానీ ఈవినింగ్ ఆడుతున్నాం. ఎవరికి వాళ్ళమే వెళ్తున్నాం. కానీ ఒక 6 నెలల నుంచి మేము ఈ అందరం కలిసి షటిల్ టోర్నమెంట్ పెట్టుకోవడం, ఇది రెండోసారి గెట్ టుగెదర్ ప్రోగ్రాం కూడా పెట్టుకొని ఈరోజు రామచంద్రయ్య గారి తోటకి ఇక్కడికి వచ్చినాం. మంచి కొండలు గుట్టలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వచ్చి ఇక్కడ మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం, అదేవిధంగా భిన్న నేపథ్యాలు ఉన్నటువంటి మేమందరం కూడా మా మధ్య బాండింగ్ మంచిగా ఏర్పడి మా స్నేహాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఈ యొక్క ఇలాంటి మంచి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఇంకా మేమందరం కూడా దగ్గరయ్యి మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తాను. రామచంద్రయ్య గారికి కూడా మా అందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇటువైపు చూసినట్లయితే మా ఫ్రెండ్ రామచంద్ర గారు, శ్రీను గారు చెస్ ఆడుతున్నారు. ఇటువైపు మా ఫ్రెండ్స్ క్యారమ్స్ ఆడుతున్నారు. హాయ్ చెప్పండి. ఇలాగే మీరు కూడా ఓకేనా, టైం దొరికినప్పుడు మీ ఫ్రెండ్స్ తోటి సరదాగా ఇట్లా చిన్న గెట్ టుగెదర్ లాంటిది ఏర్పాటు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.